మహబూబ్ నగర్ లో బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. జడ్చర్లలో పబ్లిక్ మీటింగ్ లో కానీ వాళ్ళ మాట్లాడిన మాటలు దాని అర్థమైతే వాళ్ళకు పూర్తిగా ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలని చిత్తశుద్ధి ఉన్నట్టయితే కనిపించలేదు. నేను ముఖ్యమంత్రి గారి మాటల్లోనే క్లియర్గా ఏం చెప్పినంటే, ఇప్పుడు ఏదైతే నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ వరకు పని జరిగిందో ఆ పనిని మేము సంవత్సరంలో కంప్లీట్ చేస్తాం, మిగిలిన దాన్ని అంతే కదా అని చెప్పింది. మిగిలిన పనిని సంవత్సరంలో కంప్లీట్ చేస్తామని. దానికి సంవత్సరం అంటే ఆల్రెడీ 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకొక సంవత్సరం 3.5 సంవత్సరాలు. అదే మా ప్రభుత్వం వచ్చుంటే 6 నెలల్లోనే ఉదండాపూర్ వరకు నీళ్లు తెచ్చేయడానికి అవకాశం ఉండే, 3 నెలల్లోనే కరివెన వరకు నింపడానికి అవకాశం ఉండే, చేస్తుంటే మేము. మరి దానికి 3.5 సంవత్సరాలు, వాళ్ళు 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో సంవత్సరం చెప్తా ఉన్నారు. అంటే 3.5 సంవత్సరాలు కేవలం మేము చేపట్టిన నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ వరకు రిజర్వాయర్లు కానీ, పంప్ హౌజులు కానీ, కెనాల్ కానీ, టన్నల్స్ కానీ అవన్నీ ఆల్రెడీ కంప్లీట్ అయినాయి. వాటి తుది మెరుగులు దిద్దడానికి సంవత్సరం పడుతుందంట వీళ్ళకి. నిన్న ఇంకో తొండి మాట మాట్లాడి వాళ్ళు ల్యాండ్ యాక్విజిషన్ చేయలేదు, మేము దాని మీద దృష్టి పెడతాం, ల్యాండ్ యాక్విజిషన్ చేస్తాము అని. అసలు ఏడ ల్యాండ్ చేస్తే నాకు అర్థం కాలే. ఏదైతే ముఖ్యమంత్రి అనౌన్స్ చేసిండ్రో నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ వరకు అవసరమైన 27,000 ఎకరాల ల్యాండ్ అక్వైరేషన్ జరిగింది. వాళ్ళు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మేము ల్యాండ్ అక్వైర్ చేసే టైంలో ఉదాహరణకు ఉదండాపూర్లో ల్యాండ్ అక్వైర్ చేస్తుంటే కాంగ్రెస్ నాయకులు, పెద్ద పెద్ద నాయకులు వచ్చి రైతుల దగ్గర వచ్చి మీరు పొలాలు ఇవ్వకండి, మీరు 30 లక్షలు అడుగు, 40 లక్షలు అడుగు కానీ వాళ్ళు రెచ్చగొట్టినా కానీ ఆ కింది నుంచి మీరు అందరినీ కూడా రైతులను ఒప్పించి నచ్చజెప్పి మాట్లాడి వాళ్ళ కాన్సెంట్ అవార్డు ఇప్పించి 27,000 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చేయడం జరిగింది. మరి మీరు ఇంకా ఏడ మిగిలింది, ఏడ చేస్తే నాకు అర్థమే కాలే. మీరు కంప్లీట్ చేస్తా అన్నదే ఇదే పని, ఈ పనులన్నీ అయిపోయింది. ఇక అసలు మీరు చేయవలసింది ఏంటంటే ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే ఆల్రెడీ మేము ఏదైతే టెండర్లు పిలిచుంటామో కెనాల్స్, ఉదండాపూర్ లెఫ్ట్ కెనాల్ కానీ రైట్ కెనాల్ కానీ ఏదైతే టెండర్ పిలిచి ఉంటామో ఆ టెండర్ మీ ప్రభుత్వం ఏదైతే క్యాన్సిల్ చేసిండ్రో ఆ కెనాల్స్ టెండర్ పిలిచి దానికి ల్యాండ్ అక్వైర్ చేసే అవసరం ఉండే, అది మాట్లాడలే. మరి ఈయన పానమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఇంకేం చేస్తా అనేది మరి ఎవరికి అర్థం కాలే. ఈ రకంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు వింటే మరి పాలమూరు జిల్లా ప్రజలైతే నమ్మకం పోయింది. అన్ని తొండి మాటలే, మళ్ళీ అదే మాటలు అదే కథ. స్పీచ్లో మొత్తం కేసీఆర్ గారి గురించి మాట్లాడే, కేసీఆర్ పేరు 100 సార్లు కేసీఆర్ భజన చేయడం తప్ప చెప్పింది ఈ జిల్లాకు జిల్లా ప్రజలు ఎదురు చూసినారు. ముఖ్యంగా మా జడ్చర్లలో సభ జరుగుతుంది కాబట్టి జడ్చర్ల ప్రజలు ఎదురు చూసినారు. జడ్చర్ల కాన్స్టిట్యూన్సీ కానీ జడ్చర్ల పట్టణాలు కానీ నిధులు అనౌన్స్ చేస్తారు, ఏవో అనౌన్స్ జిల్లాకు లాభం అయితే అనుకున్నాం, ఏ ఒక్క ప్రకటన జరగలేదు. అది పరిస్థితి. ఇంకా మాట్లాడేది తొండి మాటలు. గత కేసీఆర్ గారు ఎంపీగా ఉండి ఈ జిల్లాకి ఏం చేయలే, 10 ఏళ్ళు నష్టం చేసిండని. అసలు ఇది మాట్లాడితే అర్థం పర్థం ఉండాలి, కొంచెం సిగ్గుశరం కూడా ఉండాలి.